తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఎస్పెషల్లీ కాగజ్నగర్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ మనకి బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్ని కనుగొనడం జరిగింది. బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్ని. సో సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇటీవల కాలంలో తెలంగాణలో ఒక కొత్త రకం పుట్టగొడుగు కనుగొనబడింది, దాని పేరు ఏంటి అని అడుగుతాడు. అదే బ్లూ పింక్ గిల్ మష్రూమ్. సో ఈ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ వచ్చేసి పూర్తిగా బ్లూ కలర్లో ఉండడం జరుగుతుంది పుట్టగొడుగు. సో బేసిక్గా ఇది వచ్చేసి దీని నేటివ్ ప్లేస్ వచ్చేసి న్యూజిలాండ్. ఓకే, కాకపోతే ఇది ఇండియాలో మనకి కాగజ్నగర్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో మనకి కనుగొనబడడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. బ్లూ పింక్ గిల్ మష్రూమ్. ఓకే, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎంట్లోమా హోస్టరీ అని చెప్పేసి దీని యొక్క సైంటిఫిక్ నేము. నేటివ్ టు న్యూజిలాండ్. సో బ్రైట్ బ్లూ క్యాప్ స్టెమ్, పింక్ బ్లూ పర్ప్లిష్ గిల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో కలర్ ఫామ్ రేర్ యాజులిన్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వాటికి ఆ బ్లూ కలర్ అనేది రావడం జరుగుతుంది. బ్రాడ్ లీఫ్ ఫారెస్ట్లో ఇది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షటిల్ కాక్ మష్రూమ్ లాగా ఉంటుంది. ఫస్ట్ సైటింగ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎక్స్టెండ్స్ నోన్ హ్యాబిటాట్ ఫర్ షటిల్ కాక్ మష్రూమ్స్ బియాండ్ వెస్టర్న్ ఘాట్స్, హైలైట్స్ ది రిచ్ ఫంగల్ డైవర్సిటీ. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ ఏదైతే ఉందో కాగజ్నగర్లో మనకి ఫంగల్ డైవర్సిటీ ఎక్కువగా ఉంది అని దీని ద్వారా తెలుస్తుంది అనమాట. సో బేసిక్గా ఎకలాజికల్ లింక్స్ బిట్వీన్ ది డిఫరెంట్ ఇండియన్ మౌంటైన్ రేంజెస్కి సంబంధించి ఇది చెప్పడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇటీవల కాలంలో బ్లూ పింక్ గిల్ అనే పుట్టగొడుగుని కనుగొనడం జరిగింది. అది ఎక్కడ కనుగొన్నారు? ఒకవేళ రాష్ట్రాలు ఇస్తే తెలంగాణ, లేదు తెలంగాణకు సంబంధించి స్పెసిఫిక్ లొకేషన్స్ ఇస్తే కవ్వాల్ టైగర్ రిజర్వ్, కాగజ్నగర్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.